Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. పెద్ద బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వర్కింగ్ డే టెస్ట్ ఎదుర్కొంది, ఫస్ట్ మండే టెస్ట్ ఎదుర్కొంది అండ్ రెండిట్లో కూడా పాస్ అయింది. ఇప్పుడు సెకండ్ వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అయింది ఈ సినిమా. నేను ఇండియాలో పాస్ అయినప్పటికీ ఓవర్సీస్ లో సినిమా డిజాస్టర్ అయింది. ఈ రోజు అదే రిపీట్ కాబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఓవర్సీస్ లో 1 కోటి మార్క్ అందుకున్న ఈ ఫిలిం ఈ రోజు 1 కోటి మార్క్ కూడా అందుకునేలా కనిపించట్లేదు. ప్రజెంట్ ఏ తెలుగు సినిమాకైనా సరే మొమెంటం అనేది ముందే డిసైడ్ అయ్యేది నార్త్ అమెరికా బుకింగ్స్ నుంచే. అలాంటి చోట్ల ఫాస్టెస్ట్ $1,00,000 అందుకున్న ఈ ఫిలిం ఖచ్చితంగా 5 మిలియన్ కొట్టేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ ప్రీమియర్స్ లో పెడుతుందని నమ్మారు ఫ్యాన్స్. అయితే తర్వాత స్లో అయినప్పుడు 3 మిలియన్ అయినా ప్రీమియర్స్ తో కొడుతుంది అనుకుంటే $3 మిలియన్ అందుకోవడానికి 6 days టైం తీసుకుంది ఈ ఫిలిం. అండ్ నార్త్ అమెరికా బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూస్తే 6.5 మిలియన్ వరకు ఉంది. సో ఖచ్చితంగా నార్త్ అమెరికా నుంచే ఫ్లాప్ అవుతూ రాబోతుంది ఈ సినిమా. ఇక ఆస్ట్రేలియాలో వన్ ఆఫ్ ది టాప్ గ్రాస్ అనిపించుకోవడానికి రెడీ అవుతూ ఉండగా న్యూజిలాండ్ లో పర్లేదు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కూడా పర్లేదు. బట్ ఓవరాల్ గా చూస్తే ఓవర్సీస్ లో మాత్రం లాసెస్ తోనే ఎండ్ అవడం పక్కా. ఇక ఇండియాలో అయితే మరొకసారి 10 కోట్ల గ్రాస్ అందుకోవడానికి రెడీ అవుతుంది. అయితే 6 రోజుల పాటు వరుసగా పోస్టర్లు అనేవి వదలడంతో ఫ్యాన్స్ కూడా గట్టిగానే కమెంట్ పెడుతున్నారు. యాక్చువల్ గా మూవీ టీం రోజుకి 47 నుంచి 56 కోట్ల మధ్య యాడ్ చేసుకుంటూ వచ్చారు. నిన్న 15 కోట్లు వస్తే 23 కోట్లకి పైగా యాడ్ చేసుకుంటూ 315 కోట్ల పోస్టర్ ని దించేశారు. ఈ రోజు ట్రేడ్ నెంబర్ లో అదే రేంజ్ నెంబర్ రాబోతుంది. సో డే 6 కూడా అదే రేంజ్ లో నెంబర్ కలుపుతూ 338 కోట్ల పోస్టర్ దింపారంటే ఏకంగా ట్రేడ్ కి ప్రొడ్యూసర్ లెక్కలకి 63 కోట్ల డిఫరెన్స్ అయితే ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుందో మీకైతే అర్థం కావట్లేదు. దేవరాని ఫేక్ నెంబర్లు అని అంటూ ఉంటారు. ఒకవేళ ఈ సినిమా నిజంగానే ట్రేడ్ లెక్కలో 450 కోట్లు కొడితే పోస్టర్ 600 కోట్లు ఖచ్చితంగా పడిపోతుంది. అప్పుడు దేవరా కంటే పెద్ద ఫేక్ నెంబర్లు ఈ సినిమావే అవుతాయి. సో లేట్ చేయకుండా డే 6 బుకింగ్స్ ఎలా ఉన్నాయో 6 days లో ఎంతవరకు వెళ్ళొచ్చో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే యాజ్ ఇట్ ఈస్ గా ఆంధ్రాలో డామినేషన్ అనేది ఫుల్ గా నడుస్తుంది. మరొకసారి ఉత్తరాంధ్రలో 1 కోటి మార్క్ అందుకోవడానికి రెడీ అవుతుంది ఈ సినిమా. అలానే సీటైలో కూడా 1 కోటి మార్క్ అందుకోవడానికి రెడీ అవుతూ ఉండగా ఆంధ్రాలో ట్రాకెడ్ గ్రాస్ ప్రస్తుతానికి 4 కోట్ల మార్క్ దాటింది. బట్ తెలంగాణలో మాత్రం 2.5 కోట్ల రేంజ్ లో మాత్రమే ఉండడంతో ఓవరాల్ గా 7.5 కోట్ల దగ్గర మాత్రమే ఉంది. ఇక కర్ణాటకలో 50 లక్షల మార్క్ అందుకోగా తమిళనాడు 20 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకుంటే ఇండియాలో 8.5 కోట్ల మార్క్ అయితే దాటింది ఈ సినిమా. సో ఖచ్చితంగా మరొకసారి ఇండియాలో 10 కోట్ల ట్రాకెడ్ గ్రాస్ నెంబర్ నైట్ కి అయితే దాటి అయిపోతుంది. సో మరొకసారి 15 కోట్ల మార్క్ అందుకునే ఛాన్స్ ఉందా అంటే నిన్నటితో పోలిస్తే ఇవాళ కాస్త డ్రాప్స్ ఉండడంతో ఓవర్సీస్ నెంబర్ లో కూడా డ్రాప్ ఉండడంతో కాస్త ఎడ్జ్లో మిస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ రోజు కూడా 15 కోట్ల గ్రాస్ కొట్టిందంటే 6 days కే ట్రేడ్ లెక్కల్లో 275 కోట్లకి వెళ్ళిపోతుంది. అండ్ అలానే వర్కింగ్ డేస్ లో పాస్ అయిపోతుంది కూడా. అప్పుడు 300 కోట్లు అందుకోవడానికి ఇంకో 3 రోజుల టైం అయితే పడుతుంది. ఒకవేళ 300 కోట్లు కొట్టినా కూడా సినిమా హిట్ అనిపించుకోవడానికి అక్కడి నుంచి మరో 150 కోట్లు అయితే కొట్టాలి. చూడాలి మరి మూవీ ఎక్కడి వరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది పెద్ద డే 6 ప్రెడిక్షన్ వీడియో. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.